బెల్లంపల్లి పట్టణంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ గురించి నాయకులు మాట్లాడుతూ ఎస్సీ కమ్యూనిటీ హాల్ గత 30 సంవత్సరాల నుండి అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఎవరు అభివృద్ధి చేయకపోగా మున్సిపల్ కమిషనర్కు అప్పచెప్పడం జరిగిందన్నారు. అప్పచెప్పిన అనంతరము దళిత సంఘాల ఐక్య వేదికగా ఏర్పడిన కమిషనర్ దగ్గరికి వెళ్లి మాట్లాడినా కూడా ఆయన వినకపోగా రాజకీయ నాయకులను కూడా చెప్పడం జరిగిందన్నారు. దాని తర్వాత కమిషనర్ దగ్గరికి వెళ్లి అడిగిన ఇయ్యకపోక అక్కడే మేము ధర్నాకు దిగి మాకు ఎస్సీ కమ్యూనిటీ స్థలాలు ఇవ్వాలని అడగగా ఇచ్చామన్నారు. తర్వాత మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేసి ఎస్సీ కమిటీ హాల్ విషయంలో గత 30 సంవత్సరాల నుంచి నడవడం జరుగుతుంది. గత 30 సంవత్సరాల నుంచి దీనికి అధ్యక్షులుగా నిర్వహించడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగా ఎవరు కూడా అభివృద్ధి చేయకపోగా దానిని ఎస్సీ కమిటీ హాల్ని మున్సిపల్ కమిషనర్కు అప్పచెప్పడం అనేది జరిగింది. మున్సిపల్ కమిషనర్కు అప్పచెప్పిన తర్వాత దళిత సంఘాల ఐక్యవేదికగా ఏర్పడి ఎస్సీ కమిషనర్ దగ్గర వెళ్ళి ఆయనతోటి మాట్లాడితే 4 సార్లు మాట్లాడినా కూడా వినలేదు. వినకపోతే రాజకీయ నాయకులకు కూడా చెప్పడం అనేది జరిగింది. దాని తర్వాత ఎస్సీ కమిషనర్ దగ్గర పోయి మాట్లాడిన తర్వాత ఇవ్వకపోతే అక్కడనే ధర్నా చేసి మాకు ఎస్సీ కమిటీ హాల్ తాళాలు ఇవ్వాలి అని అడిగితే వాళ్ళు ఏం చేయడం జరిగిందంటే వశిష్ఠ యోగా అనే యోగకు ఇవ్వడం అనేది జరిగింది. వశిష్ఠ యోగకు ఇవ్వడం జరిగిన తర్వాత మేము కమిషనర్ ముందు ధర్నా చేసి మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేసి తాళాలు మేము తీసుకోవడం అనేది జరిగింది. తీసుకొని మా కమిటీ అప్పుడు దళిత సంఘాల ఐక్యవేదిక సంఘం తరఫున కమిటీ వేసుకొని మీటింగ్ పెట్టుకొని దీనిని ఎలా అయితే బాగు చేస్తాం, దీన్ని ఎట్లయితే డెవలప్మెంట్ అవుతుంది అని కమిటీ మాట్లాడుకొని తీర్మానం చేసుకొని దీనికి ఏమేమి అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో దీనికి అభివృద్ధి పనులు బాత్రూములు, లెట్రిన్లు, కరెంటు వైరింగు, ట్యాంకి ఇవన్నీ కట్టడం అనేది జరిగింది. దానికి దాదాపు 2,30,000 వరకు ఖర్చు పెట్టడం అనేది జరిగింది. దానిలో అది గత సంవత్సరం నుంచి జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి గిట్టని వాళ్ళు ఇదంటే దురుద్దేశంతో అరే వీళ్ళు ఏదో దీన్ని చేస్తున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కలిసి అడక్ కమిటీ అని వేసుకొని మీ కమిటీ రద్దు, దళిత సంఘాల ఐక్యవేదిక కమిటీ రద్దు అని దాంట్లో ఇక్కడ ఉన్నవాళ్ళు కాకుండా వేరే ప్రదేశాలంటే మండలాల వాళ్ళు కూడా వచ్చి దుర్గం గోపాలని, దుర్స గోపాలని వాళ్ళతో కలిసి పంబాల రాజేశం, కుంభాల రాజేశం వాళ్ళలాగా మేము ఏదో పంచాయతీలు చేసేవాళ్ళం కాదు, పైసలు వసూలు చేసేవాళ్ళం కాదు. నీతిగా నిజాయితీగా ఉండి దీన్ని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని డెవలప్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, మీరు దీన్ని రద్దు చేసడానికి మీరెవరు, మీకేం అధికారం ఉన్నది? కాబట్టి మాది రిజిస్ట్రేషన్ అయి ఉన్నది. సంవత్సరం క్రితమే రిజిస్ట్రేషన్ చేసిన మా సంఘం దళిత సంఘాల ఐక్యవేదిక అనే ఉన్న కమిటీ 5 సంవత్సరాల దాకా మేము మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మా ఫీడ్ అయిపోతుంది. మేము వాళ్ళకు పోయేటప్పటికీ వాళ్ళ బిల్డింగ్ వాళ్ళ చేతికి కొత్త కమిటీకి అప్పచెప్పుతాము. అప్పులున్నా సప్పులున్నా వాళ్ళకి సంబంధం లేదు, మాకే సంబంధము. ఎనీ టైం వాచ్మెన్ పెడతాము. వాచ్మెన్ పెడితే దళితులకు ఏ అవసరం ఉన్నా రావచ్చు, మీటింగులు పెట్టుకొని పోవచ్చు. దానికి మేము దీనికి లీజుకి ఇచ్చడం అనే మాట మాకు రాదు. కానీ ఒకటి ఏంటంటే దయచేసి నిన్న 21వ తారీఖు రోజు వాళ్ళు అడా కమిటీ అని చెప్పి వాళ్ళు ఈ అడా కమిటీ అంటే ఎన్ని సంఘాలను తీసుకున్నారు. ఇప్పుడు నేను ఒక దళిత సంఘాలకు అంటే మాదేవక్కువ దాని వరకు నాకు రిజిస్ట్రేషన్ ఉన్నది, వీళ్ళకు ఒక రిజిస్ట్రేషన్ ఉన్నది. ప్రతి సంఘానికి ఒక రిజిస్ట్రేషన్ ఉన్న మనిషిని తీసుకుంటారు. దళిత సంఘాలల్లో 54 కులాలు ఉన్నాయి. గట్లా అంటే 58 కులాలు ఉన్నాయి. 58 మంది కులాలు అందరూ కలిపితేనే అడా కమిటీ. వాళ్ళని ఎన్నుకుంటే వాళ్ళే అడా కమిటీ వేసి 21వ తారీఖు రోజు మీటింగ్ పెట్టుకొని 29వ తారీఖు రోజు కమిటీ ఈ వేసిన కమిటీ చెల్లెదంటందుకు వాళ్ళ దగ్గర ఏ అర్హత ఉన్నదో, వాళ్ళు దీనికి ఏం పని చేసిందో రేపు చెప్పాలి. ఈ 3 నెలల నుండి చెట్లు వీకిన వాళ్ళు కాదాళ్ళు. ఇప్పుడు ఇది అయిపోయినాక చెట్లన్నీ చూపిస్తారు. ఈ చెట్లు ఎట్టున్నాయో చూడు,
మేమేమో తీసేసిన చెట్లకు వాళ్ళు నీళ్లు పోసి ఇంత పెంచేది. మరి పెంచితే ఎస్సీ క్యాపిటల్ అభివృద్ధి అవుతుందా, లేదు తీసేస్తే అభివృద్ధి అవుతుందా? మరి వాళ్ళకే తెలియాలి. ఈ సమస్య వాళ్ళకే వదిలిపెడతారు. 29 తారీఖు రోజు వేసిన కమిటీ ఏది వేసినా మాది చెల్లది, అది మాదే కంటిన్యూ నడుతుందని చెప్పి